హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/sanjam videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. తర్వాత రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ కాన్సెప్ట్ గురించి మీకు చెప్తున్నాను. సాధారణంగా ఇంటర్నెట్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరైతే ఒకవేళ స్టూడెంట్ అనుకోండి, మీ సబ్జెక్ట్ పరంగా ఏ లాంగ్వేజ్లో అయినా చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద చాలా 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 యూస్ఫుల్గా ఇంటర్నెట్తో వర్క్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఈ ఒక ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మనకు ఉండాలి అంటే సాధారణంగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీరు ఏదో ఒక సర్వీస్ ప్రొవైడర్తో టైప్ అయి ఉండాలన్నమాట. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు లేదు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అని అర్థం. సో ఈ ఇంటర్నెట్ అనేది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఎయిర్టెల్ ఉంది, ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఓకే, తర్వాత వచ్చేసి టాటా ఇండికామ్ అని, డొకోమో అని, ఐడియా, ఓకే, ఇక ఇప్పుడు కొత్తగా వచ్చేసి జియో వచ్చింది. ఇలా రకరకాలైనటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ చాలామంది ఉన్నారు. అయితే మీరు ఈ యొక్క ఏ సర్వీస్ ప్రొవైడర్తో అయినా ఇంటర్నెట్ కనెక్టివిటీ తీసుకొని మొబైల్ ఫోన్లో అయితే ఈజీగా డైరెక్ట్గా మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇంటర్నెట్కి ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది. 3G 4G అని. ఇక్కడ 2G అంటే ఏం లేదు, సెకండ్ జనరేషన్ అని, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఇలా ఉన్నాయి. అయితే ఇక బిఎస్ఎన్ఎల్ వాడికైతే ఏంటంటే ఇందులో వీడు మోడము ఇస్తాడు, తర్వాత వచ్చేసి మనకు టెలిఫోన్ ద్వారా కూడా కనెక్టివిటీ పెంచుకోవచ్చు. యాక్చువల్గా మోడమ్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను మీకు గూగుల్లో చూపిస్తాను చూడండి. సాధారణంగా బిఎస్ఎన్ఎల్ మోడమ్స్ అనుకోండి, ఇదో ఇలా మనకు కనిపిస్తున్నాయి కదా మోడమ్స్ అంటే. ఇది యూఎస్బి టైప్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ టైప్ ఆఫ్ మోడమ్స్, మీ 3G కనెక్టివిటీ ఉంటుంది. ఇది పర్ మంత్ ఎంత రీఛార్జ్ చేసుకున్నట్లయితే గాన మీకు 1 మంత్ వరకు ఇంత స్పీడ్తో నెట్ కనెక్షన్ అనేది ఇస్తారనమాట. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అది ఒక రోజులోనే కూడా అయిపోవచ్చు. అట్లాగా ఎయిర్టెల్ వాడు, ఎయిర్సెల్ వాడు, రిలయన్స్ చూడండి, ఐడియా, నెట్ సెటర్, ఇవన్నీ కూడా వీటిని మోడమ్స్ అంటాం యూఎస్బి టైప్లో. అట్లా కాకుండా బిఎస్ఎన్ఎల్ వాడితో మన దగ్గర ఒక టెలిఫోన్ కనెక్షన్ ఉందనుకోండి, ఆ టెలిఫోన్ కనెక్షన్ తీసుకున్నట్లయితే చూడండి ఇటువంటి టైప్ ఆఫ్ మోడమ్స్ తీసుకొని డైరెక్ట్గా మంత్లీ సమ్ ఛార్జెస్ పే చేస్తూ ఇలా కూడా మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఈ యొక్క కనెక్టివిటీ అంతా వచ్చిన తర్వాత మీరు ఇంటర్నెట్తో వర్క్ చేయాలంటే కంపల్సరిగా ఏదైనా బ్రౌజర్స్ ఓపెన్ చేస్తుంటాం కదా, www.google.com అని. ఇవన్నీ ఏంటంటే వెబ్సైట్స్ అన్నట్టు. ఆ వెబ్సైట్స్ని మనం ఓపెన్ చేయడానికి వెబ్ బ్రౌజర్స్ అనేది అవసరం. ఆ వెబ్ బ్రౌజర్స్ అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఓకే, చూడండి, తర్వాత మొజిల్లా ఫైర్ఫాక్స్, నెక్స్ట్ గూగుల్ క్రోమ్, నెక్స్ట్ ఒపేరా, నెక్స్ట్ సఫారీ, ఇలా చాలా ఉన్నాయి అన్నట్టు. ఓకే, అయితే ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది బై డిఫాల్ట్ ఎప్పుడైతే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఈ అని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఒక బ్రౌజర్ అన్నట్టు. యాక్చువల్గా ఈ బ్రౌజర్స్ ఎందుకు మనకు ఉపయోగపడతాయి అని అంటే, ఎటువంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది మీరు అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అందుకోసమనే మనం ఈ బ్రౌజర్స్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి కొన్ని అఫీషియల్ సైట్స్ అంటే గవర్నమెంట్ సైట్స్ అనేది ఈ యొక్క ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్లో మాత్రమే ఓపెన్ అవుతాయి. ఓకే, సో కానీ కొంచెం ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది యూజర్కి అంత ఫ్లెక్సిబుల్గా ఉండదనే ఉద్దేశంతో చాలా వరకు ఏం చేస్తారంటే మొజిల్లా ఫైర్ఫాక్స్, ఇంకా ఎక్కువగా వాడేది గూగుల్ క్రోమ్, అవునా, వీటిని మనము ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతాయి మనకు. ఇది చూడండి మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ అన్నట్టు. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ దీన్ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అంటాం. ఇది గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఇది దీంట్లో అతి ఫాస్ట్గా
ఓకే. సో మనకి ఏదైనా సరే వెబ్సైట్ అనేది చూపిస్తుంది. ఈజీ వేలో మనకు మైక్ ఉన్నట్లయితే మైక్ ద్వారా కూడా ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని సెర్చ్ చేయొచ్చు. ఈ గూగుల్ క్రోమ్లో దీని అంతటిని అడ్రస్ బాక్స్ అని చెప్తాం. ఓకే. సో పైన ఉన్న వాటిని ట్యాబ్స్ అంటాం. న్యూ ట్యాబ్ కావాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ మీద మనం ప్రెస్ చేసినట్లయితే న్యూ, లేదంటే కంట్రోల్ టీ, మీ కీబోర్డ్లో కంట్రోల్ టీ నొక్కినా కూడా న్యూ ట్యాబ్ వస్తుంది. ఈ ట్యాబ్స్ని క్లోజ్ చేయాలన్నా ఇక్కడ ఇంటూ బటన్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ డబ్ల్యూ. చూడండి, కంట్రోల్ డబ్ల్యూ అనేది యూజ్ చేసినా సరిపోతుంది. ఈవెన్ మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఇక్కడ మనకు మెనూ బార్ ఉంది చూడండి, ఇవన్నీ కూడా ట్యాబ్స్. ఇక్కడ కూడా కొత్త ట్యాబ్ కావాలనుకుంటే ప్లస్ సింబల్, లేదంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. సో ఇక్కడ వీటిలో ఈ యొక్క బాక్స్ కనిపిస్తుంది కదా, దీన్ని అడ్రస్ బార్ అంటాం. ఫర్ ది ఫస్ట్ టైం మొజిల్లా ఫైర్ ఫాక్స్ తీసుకున్నప్పుడు ఈ యొక్క మెనూ బార్ అనేది డిస్ప్లే కాలేదనుకోండి, మీరు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఈ ఏరియాలో మెనూ బార్ చూడండి, ఇప్పుడు లేదు. మరి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మెనూ బార్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే. సో ఇది తర్వాత మీరు ఈ యొక్క బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నారు కదా, ఈ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం చూడండి, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అడ్రస్ బార్లో నేను ఇక్కడ సమ్ వెబ్సైట్ ఎంటర్ చేసాం. www ఫుల్ ఫామ్ వరల్డ్ వైడ్ వెబ్ అని అర్థం. మీరిచ్చే ఏదైతే వెబ్సైట్ ఉందో త్రూఅవుట్ వరల్డ్ వైడ్ సెర్చ్ చేసుకోవచ్చు. www.google.com అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, google.com. ఈ .com అనేది చూసారా, దీన్ని డొమైన్ అంటామండి. .com అంటే కమర్షియల్, .in అంటే ఇండియా, .org అంటే ఆర్గనైజేషన్, .edu అంటే ఎడ్యుకేషన్, .ap అంటే ఆంధ్రప్రదేశ్, .ap.in అని ఉంటుంది ఇండియా అని, .cgg అంటే సెంట్రల్ గవర్నెన్స్ అని ఉంటుంది కదా ఇది, అట్లా .us అంటే యునైటెడ్ స్టేట్స్ అని, ఇలా రకరకాలుగా గూగుల్లో సాధారణంగా మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయొచ్చు. అయితే ఇది ఒక వెబ్సైట్, మనకు ఈ గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. చూడండి, ఎప్పుడైతే మనం ఎంటర్ అనేది ప్రెస్ చేస్తామో ఇక్కడ మీరు ఆటోమేటిక్గా నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఈ యొక్క పేజ్ అనేది మనకు పూర్తిగా ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. దీన్ని సెర్చ్ ఇంజిన్ పేజ్ అని కూడా మనం చెప్తాం. యాక్చువల్గా మనకు ఇక్కడ సెర్చ్ ఇంజిన్స్ అనేది ఎన్ని ఉన్నాయప్ప అంటే చూడండి, ఒకటేమో గూగుల్, ఇంకొకటి యాహూ, బింగ్, ఓకే, ఇక AOL అని, ఇలా రకరకాలైనటువంటివి ఉన్నాయి. కానీ ఎక్కువగా యూజర్స్ అనేది దేన్ని సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో అంటే మ్యాక్సిమం గూగుల్, సమ్ ఆఫ్ ది పీపుల్ యాహూ, సమ్ ఆఫ్ ది పీపుల్ బింగ్. ఒక్కసారి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ ఇంజిన్స్ అని కొట్టినట్లయితే కనుక ఇందులో చూడండి మనకు ఏమేమి సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజిన్స్ లిస్ట్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, నెట్లో చూడండి యాహూ, బింగ్, చూడండి ఇక్కడ బైడు అని, AOL అని, ask.com అని, ఎక్సైట్, చూడండి DuckDuckGo అని, ఇట్లా దాదాపుగా ఒక 10 పైన ఉంటాయి లిస్ట్. కానీ అతిగా ఎక్కువగా సెర్చ్ చేసేది యూజర్స్ మ్యాక్సిమం ఈ యొక్క గూగుల్ మాత్రమే సెర్చ్ చేస్తుంటారు. బింగ్ చూడండి, బైడు, AOL, ask.com, ఎక్సైట్ ఇలాగా. కానీ కొన్ని ఏరియాల్లో చైనాలో అట్లా గూగుల్ పని చేయదు అన్నట్టు, వాళ్ళకి మరి సపరేట్గా ఒక ఈ యొక్క సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సెర్చ్ ఇంజిన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనం ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అక్కడ చూసారా, ఇందులో ఈ లాంగ్వేజ్లో హిందీ, మరాఠీ, తెలుగు, కన్నడ, తమిళం, ఇలా రకరకాల లాంగ్వేజెస్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈ సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేసినట్లయితే వితిన్ ది సెకండ్స్లో మీకు సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద వెబ్సైట్స్ కానీ, వీడియోస్ కానీ, న్యూస్ కానీ ఏవైనా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్ పేపర్ కావాలనుకోండి, ఇక్కడ టైప్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఈ యొక్క వాల్ పేపర్స్ అనేది కీవర్డ్ ఇవ్వగానే సెర్చ్ బాక్స్లో ఇక్కడ చూడండి మొత్తం దీనికి సంబంధించిన రిజల్ట్స్ దాదాపుగా 1 కోటి పైనే వచ్చాయి 56 సెకండ్స్లో. అయితే వీటికి రిలేటెడ్ వెబ్సైట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.
ఈ యొక్క లింక్ మీద మనం క్లిక్ చేయాలంటే ఈ లింక్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇదే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఈ లింక్ అనేది మనకు సపరేట్ పేజ్లో కావాలనుకుంటే ఇక్కడ రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తాం. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ సపరేట్ ట్యాబ్లో మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక ట్యాబ్, ఇది ఒక ట్యాబ్ అన్నట్టు. సో ఇంకొక లింక్ అనేది సెర్చ్ చేయాలన్నప్పుడు ఆ లింక్ మీద మీరు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఆ లింక్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇక గూగుల్ క్రోమ్ చూద్దాము. ఇక్కడ గూగుల్ క్రోమ్, ఈ గూగుల్ క్రోమ్ అడ్రస్ బాక్స్లో కూడా చూడండి మనం www.google.com అని టైప్ చేసాము. google.com అని టైప్ చేస్తే ఇందులో మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ టైప్ చేయడం అనేది కుదరకపోతే ఈ యొక్క సెర్చ్ బాక్స్లో ఇక్కడ మనకు సెర్చ్ బై వాయిస్ అని ఒక సింబల్ కనిపిస్తుంది, అవునా? ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఏ కాన్సెప్ట్ అయితే కావాలనుకుంటున్నారో అది మైక్ ద్వారా చెప్పండి. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, వాయిస్ రికగ్ని హలో చూడండి, ఇది మనం హలో అనగానే ఇక్కడ వచ్చిందా. తర్వాత ఇంకొకసారి చూడండి ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, వాల్పేపర్ చూడండి, వాల్పేపర్ అని రీడ్ అయిందా. దానికి సంబంధించిన లింక్స్ అన్నీ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, సో ఇట్లాగా సెర్చ్ చేయొచ్చు. మరి ఇది ఎలా వచ్చిందంటే ఏం లేదు, మీరు మీ యొక్క కంప్యూటర్కి మైక్ కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ మైక్ ద్వారా మీరు మాట్లాడవచ్చు అన్నట్టు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫోన్లో స్పీచ్ రికగ్నైజేషన్ ఉంటుంది కదా, అట్లాగన్నట్టు. ఇక ఇందులో ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్స్, ఏ టైప్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఏవైనా కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి, ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి ఈ యొక్క గూగుల్ క్రోమ్, ఈ యొక్క మొజిల్లా ఫైర్ ఫాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇందులో వాల్పేపర్ అనుకోండి. ఇప్పుడు నాకు ఈ లింక్ మీద కావాల్సి వచ్చింది, ఇక్కడ లింక్ మీద క్లిక్ చేశాను. ఈ ఇమేజ్ నా యొక్క కంప్యూటర్లో కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఇమేజ్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి. సేవ్ ఇమేజ్ యాజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఈ సేవ్ ఇమేజ్ యాజ్ మీద క్లిక్ చేయండి. ఈ ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సాధారణంగా అయితే డౌన్లోడ్లోకి సేవ్ అయిపోతుంది, లేదంటే డెస్క్టాప్ మీద కావాలనుకుంటే చూడండి డెస్క్టాప్ లొకేషన్ తీసుకోండి, సేవ్. అక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇక్కడ సేవ్ అయిపోయింది, అవునా? క్లిక్ చేస్తే చూడండి ఆ ఇమేజ్ మనకు వచ్చేసిందా. అట్లా మనకు ఎనీ టైప్ ఆఫ్ ఇమేజెస్ మన కంప్యూటర్లోకి సేవ్ చేయాలనుకుంటే ఈ పద్ధతిలో సేవ్ చేయొచ్చు. మనకు ఫుల్ ఇమేజెస్ కావాలి అని అనుకోండి, ఇక్కడ మీరు వాల్పేపర్ ఫుల్ హెచ్డి ఇమేజెస్ అని కొట్టండి, ఫుల్ సైజ్ కొట్టినా ఓకేనా. ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఇమేజెస్ మీద క్లిక్ చేయండి, ఈ లింక్ మీద. ఇక్కడ చూడండి చాలా రకాల వాల్పేపర్స్ మనకు డిస్ప్లే అయినాయి కదా. సో ఇది ఫుల్ సైజ్ ఇమేజెస్. క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఇదంతా ఫుల్ ఇమేజ్. దీని మీద ఒకసారి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అంటే అది ఎక్కడ సేవ్ చేయాలో లొకేషన్ తీసుకోండి, సేవ్ చేసుకోవచ్చు, మీరు సేవ్ అయిపోతుంది. ఓకే, మరి ఇక్కడ కిందికి వస్తే చూడండి ఇవన్నీ ఉన్నాయి. అట్లనే దీనికి సంబంధించిన న్యూస్ ఏమైనా ఉంటే న్యూస్ చూసుకోవచ్చు, తర్వాత వీడియోస్ ఏమైనా ఉంటే వీడియోస్ చూసుకోవచ్చు. ఇకపోతే నేనేం చేస్తున్నానంటే ఇందులో సాధారణంగా ఏదైనా ట్యుటోరియల్స్ అని కొట్టాం, ట్యుటోరియల్స్ ఇన్ ఇంగ్లీష్ అని టైప్ చేసాం. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆల్ అని ఉంది కదా, ఆల్లోనే మనకి ఇక్కడ చూపిస్తుంది, కానీ దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఓపెన్ అయినాయి. వీటికి రిలేటెడ్ వీడియోస్ కావాలంటే వీడియో లింక్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ వస్తాయి. న్యూస్ కావాలనుకుంటే న్యూస్, ఇమేజెస్ కావాలనుకుంటే ఇమేజెస్. చూడండి ఇట్లా మనకి ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు అన్నట్లు. ఓకే, సో కాబట్టి మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గూగుల్ ద్వారానే పొందొచ్చు. ఇక యాహూ అంటారా, చూడండి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను www.yahoo.com అని ఎంటర్ ప్రెస్ చేస్తున్న వెంటనే చూడండి ఈ యాహూలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇందులో ప్రజెంట్ ఏదైనా లైవ్లో జరుగుతుంటే క్రికెట్ కానివ్వండి, ఇంకోటి కానీ ఫైనాన్షియల్ అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. క్రికెట్, ఫైనాన్స్, న్యూస్, స్టైల్స్, మూవీస్ అన్నీ కూడా. తర్వాత మనం మెయిల్స్ కూడా
సో ఇందులో చెక్ చేయొచ్చు. మెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ లింక్ మీద మెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. బట్ ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఈ యాహూ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడేం అవసరం లేదు, మనకి జీమెయిలే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి సో దాన్నే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇకపోతే మనకు గూగుల్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా బింగ్ అనేది ఒకటి ఉంది కదా, ఇది కూడా ఒక సెర్చ్ ఇంజనే. చూడండి, bing.com అనేది ఇది ఒక సెర్చ్ ఇంజన్. దీంట్లో కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత AOL అని ఇది కూడా ఒక సెర్చ్ ఇంజన్. చూడండి, AOL వెదుకు.com అని. ఓకే, అంటే ఇట్లా రకరకాలైనటువంటి సెర్చ్ ఇంజన్స్ ఉన్నప్పటికీ మనకి ఏదైతే ఫ్లెక్సిబుల్ ఉందో ఆ యొక్క సో సెర్చ్ ఇంజన్నే లైక్ చేస్తామన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందరూ ఎక్కువగా గూగుల్నే యూజ్ చేస్తున్నారు కదండి. సో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. కాకపోతే తెలియడానికి గురించి నేను ఇక్కడ మీకు చెప్తున్నానండి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, ఒక గూగుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అని కొట్టానండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఒకవేళ ఇక్కడ ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేస్తాం, ఇది సపరేట్ ట్యాబ్లో ఓపెన్ చేస్తాం కదా. ఈ యొక్క వెబ్సైట్ అనేది నాకు బాగా నచ్చింది, అవునా. బట్ ఈ యొక్క వెబ్సైట్ నాకు బాగా నచ్చినప్పుడు, కానీ ఈ వెబ్సైట్ URL గుర్తుపెట్టుకోవాలంటే, అంటే URL అంటే యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్, వెబ్సైట్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టంగానే ఉన్నప్పుడు ఈ మొత్తం పేజ్ని ఈ యొక్క మొజిల్లా ఫైర్ ఫాక్స్లో మీరు బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఆ బుక్ మార్క్ ఎలా చేస్తారు అని అంటే, ఇక్కడ మీరు బుక్ మార్క్ ఉంది కదా, మొజిల్లా ఫైర్ ఫాక్స్లో మాత్రమే బుక్ మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, బుక్ మార్క్ దిస్ పేజ్ అని షార్ట్ కట్కి ఏముంది ఇక్కడ, Ctrl+D. సో మీరు Ctrl+D గాను నొక్కినట్లయితే గిన సో ఆటోమేటిక్గా సో చూడండి ఆ యొక్క పేజ్ అనేది మనకి ఇక్కడ బుక్ మార్క్ అవ్వడం జరుగుతుంది. వన్స్ డన్ అని క్లిక్ చేసినప్పుడు మనకు ఆ పేజ్ అనేది బుక్ మార్క్ అయిపోతుంది. ఓకే, సో అట్లా మీరు బుక్ మార్క్ చేసుకోవచ్చు. మరి బుక్ మార్క్స్లోకి వస్తే లిస్ట్లో చూడండి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు. కాబట్టి సో మీరు అలా ఓపెన్ చేసి ఆ బుక్ మార్క్లోకి ఎంటర్ అయిపోవచ్చు. క్రోమ్లో అయితే ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఏదైనా సెర్చ్ చేసుకోండి, మీ ఇష్టం. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అని కొట్టాను అంతే. అయితే ఇప్పుడు ఈ లింక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ఇది బుక్ మార్క్ కావాలనుకుంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ చిన్న డాట్స్ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇందులో బుక్ మార్క్ అని ఉంటుందండి. బుక్ మార్క్ దిస్ పేజ్ షార్ట్ కట్కి ఉందా. ఓకే, సో మీరు డైరెక్ట్గా అది యూజ్ చేయకుండా Ctrl+D నొక్కినా ఈ బుక్ మార్క్ పేజ్ వస్తుంది. డన్ అని కొట్టారనుకోండి ఓపెన్ అయిపోతుంది కదా. క్లోజ్ చేసాం. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలనుకోండి, మరి ఇక్కడ సో చూడండి ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్, కస్టమైజ్ కంట్రోల్ గూగుల్ క్రోమ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇందులో బుక్ మార్క్స్ అని కనిపిస్తుంది కదా, మనం ఏదైతే సో చూడండి తీసుకున్నామో ఆ వెబ్సైట్ ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే నేరుగా ఆ బుక్ మార్క్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఒకవేళ ఆ పేజ్ని స్టాప్లో పెట్టాలనుకుంటే ఇక్కడ స్టాప్ బటన్ ఉంటుంది. రిఫ్రెష్ ఉంది, ఇప్పుడు రిఫ్రెష్ అంటే రిఫ్రెష్ అవుతుంది. ఇంటూ అంటే స్టాప్ అని, రన్నింగ్లో ఉన్నప్పుడు స్టాప్ చేసుకోవచ్చు, ఇంటూ చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ ఏంటంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్లో అయినా గూగుల్ క్రోమ్లో అయినా ఇప్పుడు ఇక్కడ నేను ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మరి మెయిన్ పేజ్ బ్యాక్ రావాలంటే ఇక్కడ మీరు బ్యాక్ బటన్ ఉంటుంది, ఆ బ్యాక్ బటన్ మీద ప్రెస్ చేయండి. బ్యాక్ బటన్ మీద ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది పేజ్ అనేది. ఓకే, సో ఇట్లాగా మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఇలాగ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక గూగుల్ క్రోమ్లో ఫస్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్లో చూస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు బ్రౌజర్స్ గురించే ఇంట్రడక్షన్ మీకు చెప్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ ఇంతకుముందు నుంచి నేను ఏదో సమ్ వెబ్సైట్స్ వెబ్ పేజెస్ ఓపెన్ చేశాము కదా. ఇప్పుడు ఏవేవైతే ఓపెన్ చేశామో ఈ అడ్రస్ బార్లో ఈ కింద డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే, లేదంటే మీ కీబోర్డ్లో F4 బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ
లిస్ట్ వచ్చేస్తుంది, ఇంతకుముందు ఏమేమైతే ఓపెన్ చేసామో. ఈ లిస్ట్ అంతా క్లియర్ కావాలనుకుంటే ఇక్కడ హిస్టరీ అనే ఒక మెనూని చూసారా, క్లిక్ చేసినప్పుడు మీరు ఏదైతే లిస్ట్ ఓపెన్ చేశారో అవన్నీ కూడా సో ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఆ హిస్టరీ క్లియర్ కావాలనుకుంటే క్లియర్ రీసెంట్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్లో చూడండి, బ్రౌజింగ్ అండ్ డౌన్లోడ్ హిస్టరీ, ఫామ్ సెర్చ్ హిస్టరీ, కుకీస్, క్యాష్ ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలనుకుంటే సో అన్నీ సెలెక్ట్ చేయండి, టిక్ మార్క్ పెట్టండి. అవునా, ఈ డీటెయిల్స్లో ఇవి ఎప్పటి నుంచి, లాస్ట్ అవర్ నుంచా, 2 అవర్సా, 4 అవర్స్ నుంచా, ఈరోజుదా, ఎవ్రీథింగ్ ఎప్పటి నుంచి మొదలైందంతా కూడా కావాలనుకుంటే ఎవ్రీథింగ్ తీసుకోవచ్చు. సో నేను లాస్ట్ అవర్ అనుకున్నాం, క్లియర్ నౌ అని క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతాయి. చూడండి ఇక్కడ హిస్టరీలో ఏం ఉండదు. అవునా, సో అట్లాగా సో మనం ఇక్కడ ఏంది మరి హిస్టరీలో ఏముండదని ఉన్నాయంటే లాస్ట్ అవర్దే కదా మనం క్లియర్ చేసింది, అంతా క్లియర్ చేయలే. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. షో ఆల్ హిస్టరీ అంటే మొత్తం మనం ఏమైతే ఓపెన్ చేసామో ఆ హిస్టరీ అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సో ఇలా చూసుకోవచ్చు. లాస్ట్ 7 days హిస్టరీ ఏముంది ఇక్కడ. తర్వాత వచ్చేసి చూడండి దిస్ మంత్ హిస్టరీ, సెప్టెంబర్ హిస్టరీ, ఆగస్ట్ హిస్టరీ ఇట్లా చూసుకోవచ్చు అన్నట్టు. తర్వాత గూగుల్ క్రోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా హిస్టరీని క్లియర్ చేయాలనుకుంటే అలాంటప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఈ చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి, కస్టమైజ్ అండ్ కంట్రోల్ గూగుల్ క్రోమ్. ఇక్కడ హిస్టరీ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తారు. కంట్రోల్ హెచ్ ప్రెస్ చేసినా ఓకే, అక్కడైనా ఇక్కడైనా. సో ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు చూడండి ఇలా ఒక హిస్టరీ పేజ్ డిస్ప్లే అవుతుంది. మీరు ఏవైతే ఓపెన్ చేశారో అవన్నీ క్లియర్ కావాలంటే క్లియర్ బ్రౌజింగ్ డేటా అని ఉంటుంది ఇక్కడ. ఓకేనా, క్లిక్ చేసినప్పుడు ఆ బ్రౌజింగ్ డేటా అనేది ద లాస్ట్ 4 weeks దా లేకపోతే ప్రజెంట్దా చూడండి ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. బిగినింగ్ ఆఫ్ ది టైమా ఏదైనా సరే తీసుకొని క్లియర్ బ్రౌజింగ్ డేటా అన్నట్లయితే, అవసరం లేదనుకుంటే సో అప్పుడు మీరు మొత్తం అదంతా కూడా ఆ డేటా అంతా కూడా క్లియర్ అయిపోతుంది అన్నట్లు. ఓకే, సో సాధారణంగా మనం ఒక మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ప్రాబ్లమ్స్ తలెత్తేటివి ఇవే. ఇక తర్వాత మీరు ఏదైనా ఎక్స్టెన్షన్స్ అంటే యాడ్-ఆన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అవసరానుసారంగా ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇందులో ఈ సెట్టింగ్స్లో మీకు చూడండి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి కదా, ఈ ఎక్స్టెన్షన్స్లో మీరు ఏమైనా కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు. గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ అని క్లిక్ చేసినప్పుడు. అవునా, సో కాబట్టి అట్లా ఈవెన్ మొజిల్లా ఫైర్ ఫాక్స్లో కూడా చేసుకోవచ్చు. మొజిల్లా ఫైర్ ఫాక్స్లో టూల్స్లో ఇక్కడ చూడండి యాడ్-ఆన్స్ అని ఉంటుంది. సో ఆ యాడ్-ఆన్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. సో ఏదైనా యాడ్-ఆన్స్ ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నట్లు. ఏమండి, కాబట్టి మీకు మొత్తం ఈ యొక్క బ్రౌజర్స్ గురించి క్లియర్గా చెప్పాము. ఇక ఫస్ట్ గూగుల్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎట్లా సెర్చ్ చేయాలి, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. తర్వాత జీమెయిల్ ఐడి క్రియేట్ చేయడము, ఓకే, ఆ జీమెయిల్ ఐడిని ఆపరేట్ చేయడము అవన్నీ కూడా సో చూపిస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఈ వర్క్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియోస్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.